ట్రంప్ గత కొంతకాలంగా చెప్పుకొచ్చింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాను కాబట్టి నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి, మొత్తం 7 యుద్ధాలను ఆపాను అని చెప్పుకొచ్చిన ట్రంప్ గత కొన్ని రోజులుగా ఏం చెప్తున్నాడంటే 3 యుద్ధాలను ఆపాను, అలాగే పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ చేసిన సింధూర్ ఆపరేషన్ని నేనే ఆపాను, భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ జరిగిన యుద్ధాన్ని నేనే ఆపాను, నేనే శాంతి చర్చలు చేకూర్చాను అని చెప్పుకొచ్చిన ట్రంప్ అయితే భారత్ మాత్రం దీన్ని తిప్పుకొట్టింది. ఈ యుద్ధానికి మాకు ఎవరో మధ్యవర్తిగా రాలేదు, మా పాకిస్తాన్ భారత్ను వేడుకుంది, ఈ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ దిగొచ్చింది, మమ్మల్ని వేడుకుంది, అందుకే మేము ఈ యుద్ధాన్ని ఆపామని భారత్ చెప్పినా సరే ట్రంప్ మాత్రం ఈ యుద్ధం నా వల్ల ఆగిందని చెప్పుకొస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇసాక్ దార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ట్రంప్ చెప్పిన తప్పని, ఆపరేషన్ సింధూర్ సమయంలో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ ఎప్పుడు అంగీకరించలేదని ఒక టీవీ ఛానల్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది, భారత్ చేస్తున్న దాడులను తట్టుకోలేకపోయింది, అలాగే దీంతో పాకిస్తాన్ భారత్ను వేడుకుంది, దీంతో భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే ఆపడం జరిగింది.